తెలంగాణలో ఈవేళ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వడగాళ్లు తీవ్రంగా వీస్తాయని అంచనా వేసింది. అంతేకాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో ఈవేళ ఏపీలో కొన్ని జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మన్యం, అల్లూరి, పోలవరం, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. అటు శ్రీకాకుళంలోని ఆమదాల వలస, బూర్జా, హిరమండలం, కంచిలి, నందిగం, పాతపట్నం, సోంపేట మండలాల్లో ఎండ తీవ్రత, వడగాళ్లు ఉంటాయని తెలిపింది. తెలంగాణలో ఈవేళ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వడగాళ్లు తీవ్రంగా వీస్తాయని అంచనా వేసింది. అంతేకాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో ఈవేళ ఏపీలో కొన్ని జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మన్యం, అల్లూరి, పోలవరం, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. అటు శ్రీకాకుళంలోని ఆమదాల వలస, బూర్జా, హిరమండలం, కంచిలి, నందిగం, పాతపట్నం, సోంపేట మండలాల్లో ఎండ తీవ్రత, వడగాళ్లు ఉంటాయని తెలిపింది.